సూర్యాపేట జిల్లా మునగాల మండలం సీతానగరం గ్రామానికి చెందిన టీవీ ఛానల్ రిపోర్టర్ అనే వ్యక్తి పాత్రికేయుడు ముసుగులో అనేక దారుణాలకు పాల్పడుతున్నాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మునగాల మండలం రేపాల గ్రామానికి చెందిన గండు పించయ్యకు చెందిన 1.10 సెంట్ల భూమిని గుట్టుచప్పుడు కాకుండా తన తల్లి మంగమ్మ పేరు మీద ఆన్లైన్లో పేరు మార్పిడి చేశారు. తను ఒక పాత్రికేయుడు చెలామణి అవుతూ ఆయన భార్య రెవెన్యూ ఉద్యోగి అవడంతో పలుకుబడితో అమాయకుల భూములు ఆన్లైన్లో మార్పిడి చేసుకున్నారు. అక్రమంగా ఆన్లైన్లో పేరు మార్పిడి చేసుకున్న భూమిపై బ్యాంకు లోను కూడా తీసుకున్నాడు. రైతు తమకు రైతు బంధు పడడం లేదని అనుమానంతో ఆన్లైన్లో చెక్ చేసుకోక పల్లపు మంగమ్మ పేరు రావడంతో అవాక్కైన రైతు పిచ్చయ్య విషయం తెలుసుకుని పెద్ద మనుషులతో కలిసి ఇంటికి వెళ్తే నేను చెయ్యను 4 నెలల తర్వాత చేస్తా అంటూ తిప్పుతూ 4 నెలలుగా ఇంటి చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోకపోగా రైతుపై బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. నేను ఇప్పుడు మా మామ చచ్చిపోయిన కాంచి కూడా నేను మా మామ ఉన్న రోజులు అంది మా మామ పట్టా చేయించుకోలేదు. అగ్రిమెంట్ కాగితం మీద ఉంది భూమి. మా మామ చచ్చిపోయిన తర్వాత నేనే చేసుకుంటున్నా, కానీ ఇక్కడ నేను చేసుకుంటున్నా నా భూమికి ఈ కమిషన్ వేసుకున్నా. నేను 3 నెలల సంది ఇంటికి పోయి అడుగుతున్నా కానీ ఆయన నేను డిలీట్ చేస్తా అంటుండు, కానీ చేయట్లేదు, పట్టా చేయట్లేదు. చేస్తా నాకు మాపి పడాలి. లేకపోతే మా అమ్మ పేరు పడ్డది మా భూమి మీద పేరు. ఆమె కొడుకు టీవీ5 రిపోర్టర్, ఆయన భార్య ఇయ్యారో వాళ్ళు మా భూమి వాళ్ళ అమ్మ పేరు మీద చేయించుకోరు. మేము 4 సంవత్సరాలు అవుతుంది. మేము తిరుగుతుంటే నేను ఇప్పుడైనా డిలీట్ చేస్తా అంటుండు. మేము పోయి అడిగితే మరి మాకు దొరకట్లే 3 నెలలు అవుతుంది. పోతే ఈ మాట అంటుండు చేయట్లేదు. నేను ఇప్పుడు చేయమన్నా చేస్తా, మా ఇంటికి ఊకే తిరగొద్దు, మా పరువు పోతుంది అంటుండు. భూములే లేవు, భూములే లేవు అయితే ఇప్పుడు మా గెట్టు 6 ఎకరాలు ఇక్కడి నుంచి ఎక్కడి దాకానంటే సారికే బచ్చయ్యది, సారికే నాగరాజుది ఎకరం 60 సెంట్లు, గండు పరిసరాములది 2 ఎకరాలు, నక్క మల్లయ్యది ఎకరం 1.5 ఎకరం 50 సెంట్లు. అయితే ఆడికి 3 ఎకరాలు 2 ఎకరాలు మా దాంతో లాస్ట్. అయితే ఈ నలుగురికి పడాలి గెట్ల పేరు పడితే ఈ నాగరాజుకు ఎవరి సారిక నాగరాజు కన్నా పడాలి, భక్తుల మల్లయ్య కన్నా పడాలి, లేకపోతే భక్తులు అనుకోయింది నక్క మల్లయ్య కన్నా పడాలి, గండు పరిశ్రమల కన్నా పడాలి. మా గెట్టు ఎకరం 10 సెంట్లు మాది. ఎవరికి పడ్డది మరి? అది ఇది వడ్డీ వాళ్ళ మంగమ్మకు పడ్డది. పల్లపు మంగమ్మకు పడ్డది. ఇక్కడ వాళ్ళకు భూములు లేవు, ఎప్పటి నుంచి కూడా లేవు. మా మామల కాంచి లేవు, మా తాతల కాంచి లేవు, ఎప్పుడైనా వాళ్ళకి భూములు లేవు. అది మీకు ఎవరి మీద ఒకటి ఉందమ్మా? పల్ల మంగమ్మ పోయి ఎక్కించుకుంది కదా, కాదు ఆ భూమి ఎవరు పోయి ఫైర్ వాజ్ చేయించుకున్నారు? మా ఆయన పోయి కాగితం అట్టగా తల్లి అట్టగాదమ్మా, కోడలు ఇయ్యారు వల్ల
కోడలు ఇయ్యారో ఆయన ఇయ్యారేమని తిరుగుతాడు. ఇక ఎప్పుడు చేపించుకుర్రో 4 5 అవుతుంది. చేపించుకొని మేమే ఇక ఎంఆర్ ఆఫీస్ తిరుగుతున్నాం. నాకు పట్టా ఇచ్చిండు. ఈ సరే నెంబరు ఇవన్నీ మొత్తం తెచ్చిన, హామీలు తెచ్చిన, ఇవన్నీ ఇట్లానే ఉన్నాయి. చూపిస్తా సార్కి. పల్ల మంగమ్మ కొడుకు ఇలేకరు కోడలేమో ఇయ్యారో. ఇక అద్దరు చేపించుకురు, ఎప్పుడు చేపించుకురు మాకైతే తెలియదు. అది చేపించుకొని ఇక మమ్మల్ని ఏమో తిప్పలు పెడుతురు అట్లా.